కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు మరమ్మతు పనులను రాష్ట్ర కేంద్ర ఇంజనీరింగ్ నిపుణుల బృందం పరిశీలించింది. గతంలో వరదల వల్ల దెబ్బతిన్న గేట్లు, కౌంటర్ వెయిట్స్, రోలర్స్, రోప్ల పునరుద్దరణ పనులను సెంట్రల్ డిజైన్ మెకానికల్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమీక్షించారు. ప్రాజెక్టు తాజా పరిస్థితిని స్థానిక ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2 నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గత 2 సంవత్సరాల్లో కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు దాదాపు ప్రమాదపు అంచులను తాకింది. ఒకానొక దశలో వరద నీరు గేట్లపై నుండి కిందకు దూకడంతో ప్రాజెక్టు కూలిపోతుందని అంతా భావించారు. కానీ అదృష్టవశాత్తు అలా జరగకపోవడంతో అధికారులు, ప్రాజెక్టు కింద ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయినా కూడా గత ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతు కోసం 5,46,00,000 రూపాయలను మంజూరు చేసింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వ్యవస్థ పునరుద్దరణ కోసం 3,81,00,000 విడుదల చేసింది. దీంతో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను శరవేగంగా ప్రారంభించారు.